రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం ప్రజానీకానికి బహుమతి ప్రకటన చేశారు. ఆ బహుమతి ఏంటంటే, ఎవరైతే విశాఖపట్నంలో నడుస్తారో ఉదయాన్నే వాళ్ళందరికీ పన్ను బహుమతి ఇవ్వటం జరిగింది. అంటే విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉండేటటువంటి మున్సిపల్ స్టేడియంస్లో, అది ఇందిరా ప్రియదర్శిని వన్ టౌన్ వెస్ట్ నియోజకవర్గ పరిధిలో ఉండేటటువంటి ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో కానీ, దక్షిణ నియోజకవర్గం లేకపోతే గాజువాక పరిధిలో ఉండేటటువంటి రాజీవ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో కానీ, లేదా విశాఖపట్నం తూర్పు నియోజకవర్గ పరిధిలో ఉండేటటువంటి ఇండోర్ స్వర్ణభారత్ ఇండోర్ స్టేడియం కానీ, ఎంఈపీ స్పోర్ట్స్ ఎరినాలో కానీ, ఇతర జీవీఎంసీ పార్కులు శివాజీ పార్కా, మొడసర్లో పార్కా, లేకపోతే కాలనీ పార్కులా, ఎక్కడైనా కానీ ప్రజలు నడిస్తే, ఉదయాన్నే సాయంత్రంగా నడిస్తే, మార్నింగ్ వాకర్స్ మీద 720 రూపాయలు పన్ను విధించారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు. ఇదే అభివృద్ధి అంటున్నాడు. ఇది విశాఖపట్నం ప్రజానీకానికి గొప్ప బహుమతిగా వాళ్ళు ఇచ్చారు కూటమి ప్రభుత్వం. ఇది బుర్రుందా నేను అడుగుతున్నాను ప్రభుత్వానికి. ప్రభుత్వము, మున్సిపల్ కార్పొరేషను, ప్రజానీకం వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి పారిశ్రామిక విధానం వలన విశాఖపట్నం మొత్తం కూడా పొల్యూషన్ అయిపోయింది. దేశంలో అత్యధిక పొల్యూషన్ ఉన్నటువంటి నగరాల్లో విశాఖపట్నం టాప్లో ఉంది, టాప్ 10లో. వాళ్ళ యొక్క విధానాల వలన విశాఖపట్నం పౌరులందరూ కూడా అనారోగ్య పాలైపోతూ ఉంటే, కనీసం ఆరోగ్యాన్ని రక్షించుకుంటానికి వాళ్ళు ఉదయాన్నే నడక చేస్తున్నటువంటి వాళ్ళ మీద పన్ను విధించడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటిది. మరి ఈ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారని నేను అడుగుతూ ఉన్నాను. విశాఖపట్నం ఎంపీ ఎక్కడున్నాడని నేను అడుగుతూ ఉన్నాను. మంత్రి గారు ఎక్కడున్నారని నేను అడుగుతూ ఉన్నాను. నడక మీద పన్నులు వేయటం ఏమిటి? వ్యాయామం చేసేటటువంటి వాళ్ళని పన్ను వేయటం ఏమిటి? అలాగే లోపల స్కూల్ పిల్లలు ఉన్నారు, కాలేజీ పిల్లలు ఉన్నారు, వాళ్ళు క్రీడలు ఆడుకుంటే వాళ్ళకి 16,000 రూపాయలు సంవత్సరానికి పన్ను కట్టాలంట. దేశంలో ఎక్కడైనా ఉందా ఈ నడమంతర సిరి? ఇదేం అభివృద్ధి అని నేను అడుగుతూ ఉన్నాను. విశాఖపట్నం పౌరులు, విశాఖపట్నంలో మున్సిపల్ కార్పొరేషను అన్ని రకాలైనటువంటి సదుపాయాలు, పౌర సేవలు, ప్రజల యొక్క ఆరోగ్యము, విద్య, అలాగే అనేక రకాలైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి పార్కులు ఇలాంటివన్నీ కల్పించడం కోసం ఆస్తి పన్ను కడుతున్నారు, మంచినీటి ఛార్జీలు చెల్లిస్తున్నారు, అలాగే బిల్డింగ్ ఫీజులు చెల్లిస్తున్నారు, ట్రేడ్ లైసెన్సులు కడుతున్నారు, వృత్తి పన్ను కడుతూ ఉన్నారు, ప్రకటనలు పన్ను కడుతూ ఉన్నారు. ఇన్ని పన్నులు కడుతుంటారు. 14,200 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం విశాఖపట్నం పౌరులు జీవీఎంసీకి డబ్బు కడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 1 రూపాయి ఇవ్వట్లేదు. పైపెచ్చి ఇక్కడ మేము కట్టిన డబ్బులన్నీ తీసుకెళ్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ఖర్చు పెట్టి ఇప్పుడు నువ్వు నడిచినందుకు పన్ను కట్టమంటున్నాడు, రోడ్డు మీద కారు పార్కింగ్ చేస్తే డబ్బు కట్టమంటున్నారు, స్కూటర్ పార్కింగ్ చేస్తే డబ్బు కట్టమంటున్నాడు, వ్యాయామం చేస్తే జిమ్కి వెళ్తే డబ్బులు కట్టమంటున్నాడు, లేకపోతే క్రీడలు ఆడుకోవాలంటే, రన్నింగ్ చేయాలంటే డబ్బులు కట్టమంటున్నారు. ఎడాపెడా కట్టించేటటువంటి పద్ధతిలోకి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం దిగజారటం అనేటువంటిది అనైతికమైనటువంటిది, చట్ట వ్యతిరేకమైనటువంటిది, ఇది చెల్లుబాటు కానిటువంటిది. అందువల్ల విశాఖపట్నంలో ఉండేటటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు స్పందించండి. మీరే అయిపించారా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కాదనుకుండా మీరు ఎందుకు ఆమోదించారని నేను అడుగుతూ ఉన్నాను. అందువల్ల మీరు ఇది క్షమితం కాదు. మీరు ఎదాలే కొనసాగితే రేపు మున్సిపల్ ఎన్నికలు వస్తే 120 వార్డులో మీ పార్టీ గల్లంతులు అవుతాయి. కూటమి, బీజేపీ, తెలుగుదేశం, జనసేనకి డిపాజిట్లు కూడా రాకుండా ఈ నడక వాకర్స్ మీద పన్ను మిమ్మల్ని దహించుకెళ్తుంది అనేటువంటిది నేను హెచ్చరికగా తెలియజేస్తూ, ఇప్పటికైనా వెంటనే విత్డ్రా చేయమని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను.